సంయుక్తంగా జరుపుకుంటున్నటువంటి ఇన్స్టలేషన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు లైన్ శ్రీనివాసరావు గారికి, మరొక అధ్యక్షులు లైన్ మండవ్ సాయి గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు, మన జిల్లా కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా వ్యాప్తింపజేస్తున్నటువంటి గవర్నర్ లైన్ ఇంజనీర్ ముల్పురు ఉపేంద్ర గారికి, అదేవిధంగా ఈనాటి ఇన్స్టలేషన్ ఆఫీసర్ అందరి చేత దేవుడు గవర్నర్ గా కీర్తించబడినటువంటి మన పెద్దలు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ అసోసియేట్ ఎడిటర్ ఫర్ లైన్స్ ఇండియా మ్యాగజైన్ లైన్ కేవీ రమణరావు గారికి, మరి నా తోటి సహచర వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆప్యాయంగా అందరి చేత భావాన్ని పిలిపించుకునేటువంటి లైన్ బివి సాయివర్ ప్రసాద్ గారికి, మరి డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటేరియట్ ఈ క్లబ్ కు సంబంధించినటువంటి మన సెంటినల్ కోఆర్డినేటర్ మరి లైన్ తాతినేని రాంబాబు గారు, మరి ఈ మధ్య జరిగినటువంటి పుష్కర అన్నప్రసాద వితరణలో మరి వారి క్రియాశీల పాత్ర, నిరంతరం నిర్విరామంగా ఆ పుష్కర్ నగర్ దగ్గర ఉండి అనేక వేల మందికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కృషి చేసి అందరి చేత మెప్పు పొంది మన లైనిజానికి ఒక ఇమేజ్ తీసుకొచ్చినటువంటి రాంబాబు గారు, సభలో ఉన్నటువంటి లైన్ నాయకులు, కొత్తగా లైనిజంలోకి ప్రవేశించబోతున్నటువంటి మిత్రులు అందరికీ నమస్కారం. మిత్రులారా, ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటి, ఎందుకు ఇండాక్ట్రినేషన్ చేయవలసి వస్తున్నది అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, ఎవరైతే కొత్తగా లయన్స్ క్లబ్ లో చేరాలని అభిలాష కోరిక కలిగి ఉంటారో వారికి ముందుగా మనం లయన్స్ క్లబ్ యొక్క విధి విధానాలని సంపూర్ణంగా తెలియజేసి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ పై వారికి ఒక చక్కటి అవగాహన కల్పించి ఆ తరువాత వేరొక సభ్యుడు ఆహ్వానం మేరకు మాత్రమే ఈ లయన్స్ క్లబ్ లో సభ్యత్వం అనేటువంటిది లభిస్తుంది. అందువల్ల దానిలో భాగంగానే ఇవాళ మరి లయన్స్ క్లబ్ యొక్క విధి విధానాలు తెలియజెప్పడానికి నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. మిత్రులారా, 1917వ సంవత్సరం మొదటి ప్రపంచ సంగ్రామం మహోధృతంగా ఉన్న రోజులు. మరి ఆ రోజుల్లో అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి ఒక మహానీయుని మధ్యలో ఒక ఆలోచన రేకెత్తింది. ఆ ఆలోచన ఏమంటే, నేను ఆర్థికంగా పర్వాలేదనే స్థాయిలో ఉన్నాను, కానీ సమాజంలో అనేక మంది అన్నార్థులు ఉన్నారు, అనేక మంది పేదవారు ఉన్నారు, అనేక మంది ఆపదలో ఉన్నవారు ఉన్నారు, వారికి నేను ఏమైనా సేవ చేయలేనా అనే ఒక ఆలోచన వారి మధ్యలో రావటం, దానికి రూపకల్పన చేయటం, ఆ చిన్న ఆలోచనే మొలకెత్తి వటవృక్షమై ఇవాళ మరి 210 దేశాల్లో విశ్వవ్యాప్తంగా విస్తరించినటువంటి అతిపెద్ద అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థగా విరాజిల్లుతున్నది మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఆ మహాశయుని పేరు మెల్విన్ జోన్స్. ఆయన మరి 1917లో 100 సంవత్సరాల క్రితం మరి ఏమనుకున్నా అంటే, ఆ వేళ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని రూపకల్పన చేశాడు. లైన్స్, ఎల్ అంటే లిబర్టీ, ఐ అంటే ఇంటెలిజెన్స్, ఓఎన్ఎస్ అంటే అవర్ నేషన్ సేఫ్టీ. మిత్రులారా, ఆయన ఏమన్నాడంటే, నిర్భీతిగా ఉంటూ స్వేచ్ఛగా ఉంటూ మన మేధస్సుని తోటి వారికి ఉపయోగిస్తూ దేశ భద్రతని కాపాడుతూ సేవలు అందిద్దాం అనే సంకల్పంతో అనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి సంస్థే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. మరి ఆ విధంగా తోటి వారిని ఆదుకోవాలనేటువంటి ఆశయంతో వారు స్థాపిస్తే మరి 100 వసంతాల పండుగ చేసుకుంటున్నాం. మన సంస్థ స్థాపించి 100 సంవత్సరాలు అయినప్పుడు ఇవాళ మనం స్లోగన్ ఏమిచ్చామంటే, ఇవాళ మన క్యాప్షన్ ఏమిచ్చామంటే, వేర్ దెర్ ఈజ్ ఎ నీడ్ దెర్ ఈజ్ ఎ లైన్. ఎక్కడ సమాజంలో అవసరం ఉంటుందో అక్కడ లైన్ ప్రత్యక్షం అవుతాడని ఇవాళ మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం.
మరి దానికి ఉదాహరణే ఇటీవల పుష్కర కాలంలో మనం జరిపినటువంటి సేవా కార్యక్రమం. 2.5 కోట్ల మంది యాత్రికులు విజయవాడ వస్తున్నప్పుడు ప్రభుత్వం ఒక్కటే అందరికీ వారికి అన్న సదుపాయాలు కలగ చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రండి అని ప్రభుత్వం పిలుపునిచ్చినప్పుడు మన స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 16.5 లక్షల మందికి భోజన సదుపాయాలు అద్భుతంగా ఏర్పాటు చేశామని అలా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం గర్వంగా వేర్ దేర్ ఇస్ ఎ నీడ్ దేర్ ఇస్ ఎ లైన్ అని చెప్తున్నాం. ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ లైన్ ప్రత్యక్షం అవుతాడని. సో ఆ విధంగా మనం ఈ 100 సంవత్సరాలు కూడా సేవలు అందిస్తూ ఉన్నాం. మరి 1915లో స్థాపిస్తే 20లో కెనడాలో స్థాపించడంతో అంతర్జాతీయ స్థాయి రావటం. 1925లో మిత్రులారా మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఒక హెలెన్ కెల్లర్ అనేటువంటి ఒక ఆవిడ మనకు ఒక ఛాలెంజ్ విసిరారు. ఆవిడ పుట్టుకతో బుద్ధి కాదు, కొన్ని సంవత్సరాలు ఈ లోకాన్ని చూసిన తర్వాత మెదడుకి ఒక జబ్బు రావడంతో ఆవిడ గుడ్డివారు అయిపోయారు. అప్పుడు ఆవిడ 1925 మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో మన లైన్ మిత్రులకు ఒక ఛాలెంజ్ విసిరారు. మరి మిత్రులారా, మీరు ఈ ప్రపంచంలో నివారించదగిన అంధత్వాన్ని రూపుమాపే సవాల్ను మీరు స్వీకరిస్తారా అని ఆవిడ ప్రశ్నించారు. మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రపంచంలో నివారించదగిన అంధత్వాన్ని మేము సంపూర్తిగా నాశనం చేయగలం, ఎవరు కూడా నివారించదగిన పరిస్థితి ఉన్నప్పుడు వారు అంధులు కాకుండా కాపాడుతామన్న ఛాలెంజ్ స్వీకరించి మిత్రులారా, ఇవాళకి మనం ప్రపంచంలో 3.5 కోట్ల మంది ప్రజానికం గుడ్డివారు కాకుండా కాపాడింది మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఆ విధంగా నిరంతరం నిర్విరామంగా ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో 24 గంటలు కూడా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. అటువంటి సంస్థలో మీరు సభ్యులు కాబోతున్నందుకు మీరు నిజంగా గర్వపడాలి. ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలో మీరు సభ్యులై 210 దేశాల్లో ఉన్నటువంటి లైన్స్ తో సత్సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం మీకు కలగటం నిజంగా మీకు నిజమైనటువంటి ఆనందం. మరి ఆ విధంగా మరి అది 3.5 కోట్ల మందికి ఇదైతే మరి మిత్రులారా, ఇవాళ లయన్స్ క్లబ్ ద్వారా మనం ప్రపంచంలో మిసిల్స్ అనేటువంటి వ్యాధిని సమూలంగా నిర్మూలించాలి అనేటువంటి కంకణం కట్టుకున్నాం. మిలిండా బిల్ గేట్స్ ఫౌండేషన్ తోనూ మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తోనూ చిన్న పిల్లలకి టీకాలు ఇస్తున్నాం. మిత్రులారా, మిసిల్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు ఇవాళ కూడా ఇంత అభివృద్ధి చెందిన ప్రపంచం మిసిల్స్ వ్యాధి వల్ల ప్రపంచంలో ప్రతి రోజుకి 400 మంది పసిపిల్లలు మరణిస్తున్నారు. మిసిల్స్ వ్యాధి వల్ల 400 మంది పసిపిల్లలు మరణిస్తా ఉంటే మన సంస్థ కంకణం కట్టుకుంది దీన్ని ఆపాలి అని. కాబట్టి వ్యాధి రాకుండా టీకాలు వేయాలనేటువంటి నిర్ణయం తీసుకుని మరి ఆ వ్యాధి ఉన్నటువంటి దేశాల్లో పసిపిల్లలకు టీకాలు వేస్తూ నేపాల్ దేశంలో ఈ వ్యాధిని పూర్తిగా రూపుమాపగలిగాం. నేపాల్ దేశంలో మిసిల్స్ వ్యాధి అనేది రాకుండా పూర్తిగా రూపుమాపగలిగితే ఆ దేశ అధ్యక్షులు లయన్స్ క్లబ్ నాయకుల్ని పిలిచి రాష్ట్రపతి భవన్ లో సన్మానం చేయడం జరిగింది. సో అటువంటి కీర్తి మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కి రావటం. అదేవిధంగా ఇది ఒక అంశం అయితే మరి 7-8 సంవత్సరాల క్రితం ముఖ్యంగా రమణరావు గారు 2010లో గవర్నర్ గా ఉన్నప్పుడు విజయవాడలో డెంగ్యూ ఫీవర్ విస్తృతంగా వ్యాపించింది. ఆ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి రక్తంలో, ఆ వ్యాధిగ్రస్తుల రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఆ ప్లేట్లెట్స్ కనుక మనం వెంటనే ఎక్కించకపోయినట్లయితే అతనికి మరణం సంభవిస్తుంది. అటువంటి సమయంలో రక్తం నుంచి ప్లేట్లెట్లు తొలగించే మిషన్ మన బ్లడ్ శ్రీమతి చిగురుపాటి మంజువాణి వరప్రసాద్ లైన్ 324C అనేది అప్పుడు ఆ పేరు, ఆ బ్లడ్ బ్యాంక్ ఒక్క దగ్గరే ఉంది. మనం ఆ విధంగా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి రక్తం నుంచి ప్లేట్లెట్స్ తొలగించి 4 వ్యాధిగ్రస్తులకు ఇచ్చి కొన్ని 100 మందిని బతికించాం మన కృష్ణా జిల్లాలో మన బ్లడ్ బ్యాంక్ ద్వారా. మరి అట్లా అనేక రకాలైనటువంటి సేవలు ఒక రకం అయితే మిత్రులారా, ఇది ఒక అంశం. రెండో అంశం, ఎవరైతే లయన్స్ క్లబ్ లో చేరతారో వారిలో ఉన్నటువంటి నాయకత్వ పటిమని వెలికి తీసి అద్భుతమైనటువంటి నాయకామణ్యులుగా అయ్యేటువంటి అవకాశం కూడా లయన్స్ క్లబ్ మీకు ఇస్తున్నది. ఉదాహరణకి జిమ్మీ కార్టర్ ఈ మధ్య మిత్రులారా జిమ్మీ కార్టర్ ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రెస్ వాళ్ళు. మరి ఆయన చాలా పెద్ద ఆయన అయ్యాడు.
సో క్యాన్సర్ రావడం జరిగింది వారికి. అప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగారు, క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు మీ జీవితాల అనుభవాలు ఏంటి అని. ఆయన అన్నది ఫస్ట్, ఇఫ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బికమ్ ద గవర్నర్ ఆఫ్ ద లయన్స్ క్లబ్, if I would not have become the member of Lions Club International, I would not have become the governor of Georgia and also the president of the United States of America అన్నాడు. ఒకసారి ఆలోచించండి, నేను లయన్స్ క్లబ్ సభ్యుడిని కాకపోతే జార్జియా రాష్ట్రానికి గవర్నర్ అయ్యేవాడిని కాదు, అమెరికా దేశ అధ్యక్షుడు అయ్యేవాడిని కాదని జిమ్మీ కార్టర్ గారు ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్. అంటే మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని వెలికి తీసి వాటిని పొదులు పెట్టి మీ రంగాల్లో అద్భుతమైనటువంటి నాయకులుగా మలుచుకునే అవకాశం లయన్స్ క్లబ్ మీకు కనిపిస్తా ఉంది. మన ఎమ్మెల్యే, ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు లయన్స్ క్లబ్ లో రీజియన్ చైర్పర్సన్ లాగా చేశారు. మన పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు మరి ఎమ్మెల్సీగా లయన్స్ క్లబ్ ద్వారా వచ్చినటువంటి నాయకత్వ లక్షణాలు. మరి ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారు గుంటూరు జిల్లా లయన్స్ గవర్నర్ గా చేశారు. ఈ రకంగా మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందించుకోవచ్చు. ఒక లయన్స్ క్లబ్ మెంబర్ గా మీకు సమాజంలో గౌరవం వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది, మీ జీవితంలో సంతృప్తి వస్తుంది. మిత్రులారా, ఎప్పుడైతే మీరు అవసరంలో ఉన్న వారికి లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందిస్తారో అతని కళల్లో చూసిన వెలుగు మీరు జీవితాంతం మర్చిపోలేరు. మీలో అనర్వచనీయమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతుంది. అటువంటి లయన్స్ క్లబ్ లో మీరందరూ చేరి మరి సేవలు అందించడానికి ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి లయన్స్ అంటే నేను ఒక యాక్రోనామ్ గా డిజైన్ చేశాను. మరి లైన్ అంటే వారిచ్చింది మెరుగైన జోను, మన సింబల్, మన ఇది లిబర్టీ. ఇప్పుడు లయన్స్ అంటే లవబుల్, ఎల్ అంటే లవబుల్, ఐ అంటే ఇండివిజువల్స్, ఓ అంటే ఆఫరింగ్, ఎన్ అంటే నీడెడ్. అంటే లయన్స్ అంటే ఎవరయ్యా అంటే లయన్స్ ఆర్ లవబుల్ ఇండివిజువల్స్ ఆఫరింగ్ నీడెడ్ సర్వీస్ టు కమ్యూనిటీ. అంటే మిత్రులారా, లయన్స్ అంటే ఎవరంటే మరి సమాజానికి అవసరమైనటువంటి సేవల్ని ప్రేమపూర్వకంగా అందించే మిత్రుల సమాహారమే లయన్స్. మరి సో అటువంటి లయన్స్ క్లబ్ లో మీరంతా రావటం సంతోషం. మరి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ లయన్స్ దాని గురించి చెప్పాల్సినటువంటి మరి చివరిగా మరి ఇవాళ మనం 210 దేశాల్లో విస్తరించున్నాం. 46,000 పైచిలు క్లబ్లతో 13,80,000 మంది సభ్యులతో అలలాడుతున్నటువంటి సంస్థ మన లయన్స్ క్లబ్. మీరు ఏ దేశానికి వెళ్ళినా మరి ఈ లయన్స్ క్లబ్ మెంబర్ అంటే ఒక గౌరవం వస్తుంది. మరి 2012లో నేను యుఎస్ వెళ్ళినప్పుడు నా పిన్ చూసి ఒక వరల్డ్ ఫేమస్ డాక్టర్ మరి నన్ను ఆయనతో కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడే అవకాశం నాకు కల్పించాడు. అంటే బికాస్ ఆఫ్ లయన్స్ క్లబ్. అటువంటి గుర్తింపు, గౌరవం మీ అందరికీ వస్తుంది. మరి మీరందరూ కూడా మున్ముందు విస్తృతమైన సేవలు సమాజానికి అందించి అపరిమితమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలని కోరుకుంటూ, అలా పొందడానికి కావాల్సినటువంటి శక్తిని, ఐశ్వర్యాన్ని అంతా కూడా ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ క్లబ్ల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.